గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు ఏ లక్షణాలున్న అబ్బాయిలను కోరుకుంటారు అనగా తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న అబ్బాయిలో తన భర్తలో ఎలాంటి లక్షణాలను కోరుకుంటారో క్లియర్ గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముందుగా వృషభ రాశి అమ్మాయిల గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, అమ్మాయిలైనప్పటికీ కూడా బాధ్యత విషయంలో మాత్రం ఇంట్లో అబ్బాయిలు ఉన్నా లేకపోయినా ఒక పెద్ద కొడుకులాగా చూసుకుంటారండి. అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటారు. తన భర్తకు మంచి ఉద్యోగం లేకపోయినా సాధారణమైనటువంటి ఉద్యోగం అయినప్పటికీ కూడా స్టెబిలిటీని మాత్రం కోరుకుంటారండి. స్థిరమైనటువంటి ఆదాయం లేనిదే వివాహానికి ఒప్పుకోరు. దానికి గల కారణం వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు డబ్బుకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అంటే డబ్బుకి కక్కుర్తి పడతారు అని కాదు, వీరికి రూపాయి విలువ చాలా బాగా తెలుసండి. అలాగే మిగిలిన వారు ఎవరైనా ఈ రోజు గడిస్తే చాలు అనుకుంటారేమో కానీ వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు చిన్న విషయంలోనైనా పెద్ద విషయంలోనైనా సరే భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. వివాహ విషయంలో కూడా ఉదాహరణకు అబ్బాయి ఉద్యోగం విషయానికి వస్తే, ఉద్యోగం ఉంటే సరిపోదు కదా, భవిష్యత్తులో ఒకవేళ ఉద్యోగం పోతే ఎంతో కొంత స్థిరాస్తులు ఉండాలి కదా, నాకు లాగానే అబ్బాయికి ఉండాలి కదా, అప్పుడే భవిష్యత్తులో పిల్లలను సాకగలుగుతాము, ఇలా ఆలోచన చేస్తారండి. అంటే దాని అర్థం వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు డబ్బు అంటే ఎక్కువగా ఆశ అని కాదు, దానిని పాజిటివ్గా అర్థం చేసుకోండి. స్థిరత్వాన్ని కోరుకుంటారు. డబ్బు విషయంలోనైనా ఏ విషయంలోనైనా సరే వీరికి జీవితంలో రిస్క్ తీసుకోవటం అంటే చాలా భయం. ఉదాహరణకి కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే వస్తే 10 పోతే 5 అన్నట్లుగా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిల మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఆ 10 రాకపోయినా పర్వాలేదు కానీ 5 నష్టపోతాం కదా, ఆ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటారు. అంటే వీరి మనస్తత్వం అలా ఉంటుందండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు ప్రేమ కారకుడండి. భర్తలో అందం కంటే కూడా వ్యక్తిత్వాన్ని ఎక్కువగా చూస్తారు. మిగిలిన రాశుల అమ్మాయిల కంటే కూడా ఈ వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి విషయంలో కాస్త భయం అనేది ఉంటుందండి. ఎందుకంటే చిన్న విషయంలోనైనా సరే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు భవిష్యత్తు గురించి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తారు. కీడెంచి మేలెంచమన్నారు కదా, ఆ ఫిలాసఫీని మీరు ఫాలో అవుతారండి. భర్త నాకంటే అందంగా ఉండాల్సిన అవసరం లేదు కానీ నీట్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి, వారికి కోపం ఉన్నా పర్వాలేదు కానీ ప్రతిసారి దురుసుగా మాట్లాడకూడదు, నిజాయితీ ఉండాలి అని కోరుకుంటారు. కానీ వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలలో కూడా మొండి స్వభావం అనేది ఉంటుంది. కానీ వీరు కనుక తన భర్తను ప్రేమిస్తే 100కు 100% సిన్సియారిటీని చూపిస్తారండి. అదేవిధంగా తన భర్త కూడా తనని మోసం చేయకుండా, బయట ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేకుండా నిజాయితీగా కనుక ఉండగలిగితే వారిని జీవితాంతం ప్రేమిస్తారు. కానీ ఒక్కసారి మోసం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అదే ప్రేమను చూపించదండి. చూపించడానికి కష్టం అని కూడా కాదు, అసలు చూపించదు. సాధారణంగా వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు ఓపిక ఎక్కువేనండి, కాదనట్లేదు. కానీ ఒక్కసారి ఓపిక కనుక నశించినట్లయితే అంతకంటే మొండివారు ఎవ్వరూ ఉండరు అని చెప్పవచ్చు. కాబట్టి వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలను ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో, 1 మీ ఆదాయం విషయంలో ఎక్కువగా సంపాదించలేనప్పటికీ కూడా స్థిరమైనటువంటి ఆదాయం ఉండాలి. 2వది నిజాయితీగా ఉండాలి. మీకు ఒకవేళ కోపం ఎక్కువైనా పర్వాలేదు, వారిని ఒక మాట అన్నా పర్వాలేదు, వాటిని పెద్దగా పట్టించుకోరు. మకర రాశి, సింహరాశిలో జన్మించిన అమ్మాయిల వలె చిన్న మాట కూడా అనకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉండరు. 3 బాగోలేనప్పుడు నేను ఒక మాట అంటా, అవతలి వారు ఒక మాట అన్నా పర్వాలేదు నేను తీసుకుంటా. కానీ పెళ్లి విషయంలో, వివాహ బంధం విషయంలో నిజాయితీ లేకపోతే మాత్రం వృషభ రాశిలో జన్మించిన అమ్మాయి మనసు విరిగిపోతుంది, అది తిరిగి అతికించలేం కూడా. చాలా మొండిగా మారిపోతారండి. వారిలో మొండితనం అనేది బయటపడనంత వరకే. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు రూపాయి లెక్కేనండి.
వారు ఎంత ఆస్తిపరులైనా కానీ, ఎంత సంపన్నులైనా కానీ, ఎంత కోటీశ్వరులైనా కానీ రూపాయి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి తన భర్త కాస్ట్లీ గిఫ్ట్స్ అనేవి కొనిపించకపోయినా పర్వాలేదు, కానీ నిజాయితీతో ఉండాలి అని కోరుకుంటారు. అలాగే వీరు డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి వారి భర్త కనుక ఎక్కువగా ఖర్చులు చేసేవారయ్యారనుకోండి, వీరికి వారికి మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కేవలం వీరు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులను కూడా అనవసరమైనటువంటి విషయాలపైన ఖర్చు చెయ్యనివ్వరు, అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళు ఎలా కోరుకుంటారు అంటే, నా భర్త నిజాయితీపరుడు కావాలి, కోపిష్టి వాడైనా పర్వాలేదు కానీ నిజాయితీగా ఉండాలి, డబ్బు విషయంలో రిస్క్ తీసుకోకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలి, ఉన్నది ఒకే ఒక్క లైఫ్ని రిస్క్ చేయకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారండి. మీరు ఎప్పుడైనా చూడండి, వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు కనుక ఏదైనా జాక్ పాట్ తగిలింది అనుకోండి, కానీ అది సాధించడానికి రిస్క్ తీసుకోవాలనుకోండి, వస్తే 10,000 పోతే 2,000 5,000 అన్నట్లుగా ఉందనుకోండి సందర్భం, నేను రిస్క్ తీసుకోను అనుకుంటారు. అలాంటి మనస్తత్వంతో ఉంటారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు మాటలలో ప్రేమ వద్దు, చిన్న చిన్న పనులలో తన భర్తకు వీరిపైన ఎంత ప్రేమ ఉందో చూపించాలి. అంటే కొంతమంది ఎలా కోరుకుంటారు, ప్రతిరోజు కూడా నువ్వంటే నాకు ఇష్టమనో లేదా ఐ లవ్ యూ అనో ఇలా చెప్పాలి, తన భర్త ఇలా చెప్పాలి అని ఆశిస్తారు. కానీ వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిల విషయానికి వస్తే ప్రాక్టికల్ మనుషులండి వీరు. ఆ మాటలదేముంది, ఆ ప్రేమ అనేది చేతలలో చూపించాలి అనుకుంటారు. అంటే తాము కోరినప్పుడు తన భర్త ఎక్కడోకొక్కడ డ్రాప్ చేయటం కానీ, లేదా బయటికి తీసుకువెళ్ళటం కానీ, ఏదైనా పనిలో కొద్దిగా సహాయం చేయటం కానీ, వారికి ఒంట్లో బాగోలేనప్పుడు వారిని చక్కగా చూసుకోవటం కానీ, ఈ చిన్న చిన్న విషయాలు చాలండి. రోజు ఇంటి పనులన్నీ చేయక్కర్లేదు, వీరి పనులు కూడా వారే చేయనక్కర్లేదు, ఈ చిన్న చిన్న విషయాలు చేస్తే చాలు. వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు సంబరపడిపోతారు అని చెప్పవచ్చు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు మొండివారైనప్పటికీ కూడా మొదట్లో అన్ని విషయాలలో కూడా పేషెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ పేషెన్స్ అనేది హద్దులు దాటితే మాత్రం వెంటనే బరస్ట్ అయిపోతారండి. ఇంకప్పుడు ఎంత మొండిగా బిహేవ్ చేస్తారు అంటే, కొన్ని రోజుల తర్వాత చల్లారిన తర్వాత వాళ్ళను చూస్తే వారు చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటే వారికి అసహ్యం వేస్తుంది. అంత మొండిగా మారిపోతారు. కానీ చాలా వరకు అన్ని విషయాల్లోనూ ఓపిక పడతారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు బాధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిల యొక్క భర్త వీరి వైపు తల్లిదండ్రులను కానీ, వీరి వైపు అక్కా చెల్లెలను కానీ, లేదా వారి వైపు అక్కా చెల్లెలను కానీ తన భర్త వారిపై గౌరవం చూపించాలి అని కోరుకుంటారండి. పెళ్ళయ్యాక నీ ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు అనేటువంటి మనుషులను దగ్గరికి కూడా రానివ్వరు, బంధం ఏర్పడిన తర్వాత అయినా సరే. అయితే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ రాశి వారైనా సరే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ భర్త నుండి కానీ భార్య నుండి కానీ ఏమైనా ఆశిస్తున్నట్లయితే వారు కూడా మీ నుండి ఏదో ఒకటి ఆశిస్తారు కదా. వారికంటూ అయిష్టాలు మీకులాగానే ఉంటాయి కదా. అవి మీరు సక్రమంగా అర్థం చేసుకున్నట్లయితే మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు. అంతే తప్ప మీరైనా ఎవరైనా సరే, మీ భర్త అయినా లేకపోతే మీ భార్య అయినా, నా ఇష్టాలతోనే నాకు సంబంధం కానీ నా జీవిత భాగస్వామి యొక్క ఇష్టాలతో నాకు సంబంధం లేదు, నేను చెప్పినట్లుగానే చెయ్యాలి లేదా నా మాటే నెగ్గాలి అనేటువంటి మనస్తత్వంతో కనుక ఉన్నట్లయితే ఎలాంటి వారు వచ్చినా సరే సుఖంగా ఉండలేరు. అలాగే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు మెంటల్ ప్రెషర్ని తట్టుకోలేకపోతారండి. వారు ఉద్యోగం చేస్తున్నా లేదా ఇంట్లో ఫుల్ టైం వర్క్ చేస్తున్న హౌస్ వైఫ్లా ఉన్నా, కుటుంబంతో కొంత సమయం కాలక్షేపం చేశారనుకోండి, వారి మైండ్లో ఉండేటువంటి స్ట్రెస్ అంతా కూడా మాయమైపోయినట్లుగా ఫీల్ అవుతారు. అంటే తనతో మాట్లాడేవారు, తన ఫీలింగ్స్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి అని కోరుకుంటుంది. తన భర్త ఇంట్లో వారితో పాటు పనులు చేయకపోయినా పర్వాలేదు, సొంతంగా వీరే భరించగలుగుతారు. ఎందుకంటే సాధారణంగా ఈ వృషభ రాశికి గల చిహ్నం ఏంటి, ఎద్దు. ఆ ఎద్దులాగానే కష్టపడతారండి. కష్టం విషయంలో అయితే వెనక్కి తగ్గరు. వీరికి బద్ధకం అనేది తక్కువగానే ఉంటుంది. తాము ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, వీరి జీవిత భాగస్వామి ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం అయినా సరే ఇంట్లో తన భార్య అంటూ ఉందని తమకు టైం కేటాయించాలి అని కోరుకుంటారండి. లేదా ఒంటరిని అనేటువంటి ఫీలింగ్ అనేది వృషభ రాశి జాతకులలో కలుగుతుంది. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వృషభ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు జీవితంలో రిస్క్ తీసుకోవటానికి అసలు ఒప్పుకోరు. ఒకవేళ తన భర్త కనుక
మేషరాశి వారి మాదిరిగా చిటికలోనే నిర్ణయాలను తీసుకునే టైప్ అయితే, భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా నిర్ణయాలను తీసుకునే టైప్ అయితే, లేదా ఇంట్లో భార్య అంటూ ఉందని వీరితో ఏమీ డిస్కస్ చేయకుండానే, చర్చించకుండానే వెంటనే నిర్ణయాలను తీసుకునే టైప్ అయితే వీరికి నచ్చదు. ఏ నిర్ణయాన్ని ఫైనల్ చేస్తారో తర్వాత విషయం, కానీ వీరి యొక్క అభిప్రాయాలను కూడా అడగాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు నాతో కూడా చర్చించాలి, ఇలా కోరుకుంటారు. ఒకవేళ వీరి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకునేటువంటి భర్త అయితే వారిపైన వీరికి ఉన్నటువంటి గౌరవం అనేది ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుంది అని చెప్పవచ్చు. వృషభ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు చిన్న నిర్ణయాన్ని తీసుకోవడానికి కూడా కొంచెం ఎక్కువగానే ఆలోచన చేస్తారండి. ఎందుకంటే వీరికి జీవితంలో రిస్క్ తీసుకోవటం నచ్చదు. ఎప్పుడూ కూడా పప్పులో కాలేయకూడదు అనుకుంటారు. ఎంత చిరాకులో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా, ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నిర్ణయం విషయంలో మాత్రం ఒక 10 నిమిషాలు పడితే 15 నిమిషాలు పట్టని, ఇంకొంచెంసేపు ఆలోచిస్తాను, సరైన నిర్ణయాన్ని మాత్రమే తీసుకుంటాను అనేటువంటి టైప్ అండి. కానీ ఆ నిర్ణయం తీసుకున్నది తప్పవని ఒప్పవని ఒక్కసారంటూ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మొండిగా దాన్నే ప్రొసీడ్ అవుతారు. అలాగే తన భర్త కూడా నిర్ణయాన్ని తీసుకునే విషయంలో ఆలోచన చేయాలి, భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయాలి, నన్ను అడగాలి. కేవలం నేను చెప్పినటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నా అభిప్రాయాన్ని కనుక్కోవాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అలాంటి వారంటేనే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు ఎక్కువగా ఇష్టం. అలాగే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడరండి. ఉదాహరణకు మిథున రాశిలో జన్మించిన వారి మాదిరిగా, కన్యా రాశిలో జన్మించిన వారి మాదిరిగా ఎక్కువగా మాట్లాడరు, ఓవర్గా మాట్లాడరు. అలాగే షోయింగ్ ఆఫ్ చేసే వాళ్ళన్నా సరే వీరికి నచ్చదండి. తన భర్త కూడా నేను ఇది చేశా, నేను అది చేశా, నీకంటే నేను ఈ విషయంలో ఎక్కువ అని షో ఆఫ్ చేస్తే మాత్రం, తన గురించి తన గొప్పలు చెప్పుకుంటే మాత్రం ఇష్టపడరు. సింపుల్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి. ఒకవేళ వారు కనుక నా విషయంలో ఏదైనా మంచి చేస్తే నేనే వారికి మీరు ఇలా మంచి చేశారని పొగుడుతా, అంతే తప్ప నువ్వు ఈ విషయంలో తక్కువ, నేను ఈ విషయంలో ఎక్కువ అనేటువంటి మాటలు వివాహ జీవితంలో రాకూడదు, నా భర్త ఇలాంటివి మాట్లాడకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెద్ద పెద్ద మేడల్లోనో బంగళాల్లోనో ఉండక్కర్లేదు, చిన్న ఇల్లు అయినప్పటికీ కూడా నీట్గా ఉండాలి. దానితో పాటుగా కుటుంబ వాతావరణం అనేది బాగుండాలి అని కోరుకుంటారు. స్వచ్ఛంగా శుభ్రమైనటువంటి అట్మాస్ఫియర్లో ఉండాలి అని కోరుకుంటారండి. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు సాధారణంగా బాధ్యతలను తీసుకోవటానికి ఇష్టపడతారు, కానీ పక్కవారి బాధ్యతలను కూడా తమ నెత్తినే పెట్టుకోవాలి అంటే మాత్రం సహించలేరండి. పిల్లల భవిష్యత్తు విషయంలో తమ భర్త కూడా తాముకు సపోర్ట్ చేయాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అంటే పిల్లలు నువ్వే కన్నావు కదా, నాకేం సంబంధం లేదు అనేటువంటి మనుషులంటే వీరికి నచ్చదు. తన పిల్లల చదువు విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, ఫ్యూచర్ గురించి కానీ నాకేమీ పట్టనట్లుగా ఉండేటువంటి భర్త నాకొద్దు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. తన భర్త కూడా పిల్లల విషయంలో సీరియస్నెస్ని చూపించాలి అని, పిల్లల విషయం అంతా నీదే అని చేతులు దులిపేసుకునే భర్త నాకొద్దు అని కోరుకుంటుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటుంది. ఒకవేళ వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు వచ్చిన భర్త కనుక ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒక పని మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఆపి నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడం కానీ ఇలాంటివి చేశారనుకోండి, వీరికి అస్సలు నచ్చదు. ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత తప్పో ఒప్పో అది తర్వాత సంగతి, కమిట్మెంట్ అంటూ ఉండాలి అని కోరుకుంటుంది. అలాగే ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాత అది పూర్తయ్యేంత వరకు వృషభ రాశిలో జన్మించిన వారికి మనశ్శాంతి అనేది ఉండదండి. ఇద్దరూ కలిసి ఏదైనా పని మొదలు పెట్టారనుకోండి, ఒకవేళ తన భర్త కనుక నిదానస్తుడు అవటం కానీ, లేదా ఈ రోజు కాకపోతే రేపు చేద్దాం అనేటువంటి మెంటాలిటీతో ఉంటే వీరికి అస్సలు నచ్చదు. ఒక పని అంటూ మొదలు పెట్టాక పని మొదలు పెడతానికి ఆలస్యమైనా పర్వాలేదు, కానీ పని అంటూ మొదలుపెట్టిన తర్వాత పూర్తయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా శ్రమ చేయాలి, కమిట్మెంట్ అనేది ఉండాలి అని కోరుకుంటారు. కేవలం నా విషయంలోనే కాదు, నా భర్త కూడా ఇలాంటి మనస్తత్వంతోనే ఉండాలి అని కోరుకుంటారు. డిలేస్ అంటే వీరికి అస్సలు నచ్చదండి.
వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది చాలా ఎక్కువ, కానీ బయటికి చూపించరు. ఒకవేళ వీరు ఎవరినైనా విపరీతంగా ప్రేమించినా మాటల రూపంలో ఎక్కువగా బయట పెట్టరు, కానీ వారి కోసం చిన్న చిన్న విషయాల్లో ఎంత కేరింగ్ని చూపిస్తారంటే ఊహించినటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా సపోర్టివ్గా నిలబడతారు. అంటే ప్రేమ అనేది నా భర్త అయినా నేనైనా మాటలలో చూపించటం కాదు, చిన్న చిన్న పనుల విషయంలోనైనా చేతల్లో చూపించాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అలాంటి వారిని ఇష్టపడతారు. అలాగే వృషభ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఎంతైనా తెగిస్తారు, ఏదైనా చేస్తారండి. కాబట్టి తన భర్త కనుక వీరికంటే ఎక్కువే సంపాదించని లేదా వీరికంటే తక్కువే సంపాదించని, వీరి విషయంలో కనుక డీగ్రేడ్ చేసినట్లుగా మాట్లాడినా లేదా పక్కని వారితో కంపేర్ చేసినా, ఆ పక్కింటి ఆవిడ నీకంటే బాగుంటుందను, నీకంటే బాగా వంట చేస్తుందను, నీకంటే మంచిదను, నీకులాగా పోట్లాడదను ఇలా మాట్లాడారనుకోండి, వారి దగ్గర నేర్చుకుని అలాగా వంట చేయవా అంటే వింటారు. కానీ అదే మాటను కాస్త వక్రంగా మాట్లాడారనుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ని తక్కువ చేసినట్లుగా మాట్లాడారనుకోండి, వీరికి అస్సలు నచ్చదు, చాలా హర్ట్ అవుతారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు పేషెన్స్గానే ఉంటారు, ఓపికగానే ఉంటారు, కానీ అంతకంటే ఎక్కువ మొండిగా మారగలరు. అలాగే ఒకవేళ వీరికి వీరి భర్తకి మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకోండి, వివాదం వచ్చిందనుకోండి, వారి మీద కోపంలో వెంటనే నిర్ణయాన్ని తీసుకోరు. కొంతమందికి క్షణికావేశం ఎక్కువ. ఒకవేళ వారి భర్తతో ఏదైనా గొడవ అయిందనుకోండి, వెంటనే పుట్టింటికి రావటం కానీ ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కానీ వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిల విషయానికి వస్తే తెగేదాకా లాగితే ఎంతైనా చేస్తారు, కానీ వీరికి వారికి మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు క్షణికావేశం అనేది తక్కువ, వెంటనే నిర్ణయాన్ని తీసుకోరు. ఒకసారి ఫైట్ జరిగితే వెంటనే మాటలు విసిరేయరు, కొద్దిసేపు సైలెంట్గా ఉంటారు. కానీ క్షమాపణ మాత్రం అవతలి వారి నుండే రావాలి అని కోరుకుంటారు, అంటే తన భర్త నుండి. ఒకవేళ చెప్పేవారు అనుకోండి, వీరి మూడ్ అనేది వెంటనే మళ్ళీ మామూలుగా మారిపోతుంది, లేదంటే లేదు, అంతకంటే ఎక్కువ మొండిగానే ప్రవర్తిస్తారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు పార్టీలన్నా లేదా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం అన్నా ఇలాంటి వాటికంటే కూడా పర్సనల్ టైం అంటే ఇష్టం అండి. వీరు నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం చాలా మొహమాట పడతారు, వీరి తరపు బంధువులు అయినప్పటికీ కూడా. కొంతమంది వృషభ రాశిలో జన్మించిన ఆడవారైతే బయటికి ఫంక్షన్స్కి వెళ్ళటానికి కూడా పెద్దగా ఇష్టపడరు. ఇంట్లో కుటుంబంతో కాలక్షేపం చేయటానికి కానీ లేదా కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికైనా బయట తినటానికి వెళ్ళటానికి కానీ లేదా గుళ్ళు గోపురాలకు తిరగటానికి కానీ పార్కులకు వెళ్ళటానికి కానీ ఇలాంటివి ఇష్టపడతారే, కానీ పెద్ద పెద్ద పార్టీలకు కానీ లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ గెట్ టుగెదర్స్ కానీ ఇలాంటి వాటికి పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ తన భర్త కనుక అటువైపు బంధువుల విషయంలో కానీ ఇటువైపు బంధువుల విషయంలో కానీ పదే పదే రావాలని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో కలవాలి అని ఇలాంటి మనస్తత్వంతో ఉంటే వీరు పెద్దగా ఇష్టపడరండి, చాలా మొహమాటస్తులు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాత్రం. అలాగే వృషభ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు కనపడరు, కానీ వారి భర్త నుండి అటెన్షన్ని కోరుకుంటారండి. పిల్లలు పుట్టాక ఆ ప్రేమంతా వాళ్ళపైనే చూపిస్తారనేటువంటి అనుమానం వీరిలో ఎక్కువగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నా మీద ప్రేమే తగ్గిపోయింది అన్నట్లుగా మాట్లాడరు, కానీ లోపల ఉంటుంది. అలాంటి మాటలు పైకి మాట్లాడరు. అదేంటంటే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిల్లో అన్నీ మంచి లక్షణాలేనా, చెడు లక్షణాలు ఏమీ లేవా అనుకోవద్దు, చెడు లక్షణాలు కూడా ఉన్నాయి. అదేంటంటే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలకు మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఏదైనా విషయం పైన నిర్ణయం తీసుకున్న తర్వాత తన భర్త చెప్పినా తన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా ఎంత చెప్పినా సరే తన మాటే నెగ్గించుకోవాలి అని ప్రయత్నిస్తుంది. నిర్ణయాన్ని తీసుకోకముందు ఇది మంచి నిర్ణయం కాదు అని చెప్తే వింటారు, కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచన చేసే మనస్తత్వం వీరికి ఉండదు. అది వారి భర్తకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో అతిగా బాధ్యతను తీసుకుంటారండి. ఫ్యామిలీ మ్యాటర్ అయినా తన భుజాల మీదే తీసుకుంటుంది. దానివల్ల బయట వరకు ఎలా కనిపిస్తుందంటే ఇంట్లో పెత్తనం వీరిదే అన్నట్లుగా కనిపిస్తుంది. ఆడవారి పెత్తనం ఉన్నా తప్పేం కాదు, నేను తప్పని చెప్పట్లేదండి. ఎదుటివారి ముందు అలా కనిపించటం వల్ల తన భర్తకి వీరికి మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బయట వారు చూస్తూ ఊరుకోరు కదండి, ఏదో ఒకటి కెలుగుతారు. అలాగే ఓవర్ పొసెసివ్నెస్ అనేది ఉంటుందండి.
ఫ్రెండ్స్తో బయటికి పార్టీలకి వీరు వెళ్ళకపోగా, గ్యాదరింగ్స్కి వీరు వెళ్ళకపోగా తన భర్త కూడా వెళ్ళకూడదు అని కోరుకుంటుంది. డైరెక్ట్గా అడ్డు చెప్పదు, కానీ మనసులో ఉంటుందండి. ఇండైరెక్ట్గా ప్రవర్తిస్తారు, కాస్త జలసీని చూపిస్తారు ఒకవేళ వీరితో కంటే బయట వారితో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే. ఆఖరికి వారి తల్లిగారితో సైతం. ఒకవేళ క్లిష్ట పరిస్థితి వచ్చిందనుకోండి, ఉదాహరణకు డబ్బు విషయంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తే తన భర్తను మాత్రం తొందరగా ఫోర్స్ చేయదండి. క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలను తీసుకునేవారు ఎవరైనా ఉన్నారా అంటే వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు అని చెప్పవచ్చు. క్షణికావేశం తక్కువగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉంటుంది, నేనేం కాదనట్లేదు, కానీ ప్రతిసారి కోపం వచ్చినప్పుడల్లా తప్పు నిర్ణయాన్ని తీసుకోరండి, ఆలోచనలు బాగా చేస్తారు. కాబట్టి అలాంటి సమయంలో వారిని తొందర పెట్టకుండా, లేదా వారిని బాధ పెట్టకుండా, కించపరచకుండా, తక్కువ చేసి మాట్లాడకుండా, నిరుత్సాహపడకుండా వారి స్ట్రగుల్స్ని గమనిస్తూ సైలెంట్గా సపోర్ట్ చేస్తారు. అలా అని వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఏమీ మాట్లాడరండి, ఎందుకంటే వీరి మనోభావాలను బయటికి అంత పెద్దగా చూపించలేరు, ముఖ్యంగా ప్రేమను చూపించలేరు. కానీ క్లిష్ట పరిస్థితులు ఎదురైన తర్వాత వృషభ రాశిలో జన్మించిన వారు ఎలాంటి వారో వారి భర్తకు అర్థమవుతుంది. అలాగే వీరు ఏదైనా గొప్ప పని సాధించారనుకోండి, ఇంట్లో బాగా అన్ని వంటలు ఒక్కరే చేశారనుకోండి ఉదాహరణకు, వారి భర్త నుండి చిన్న కాంప్లిమెంట్ని అయినా కోరుకుంటుంది. వారు వచ్చేమి సహాయం చేయక్కర్లేదు, ఒక చిన్న కాంప్లిమెంట్ చాలు. ఇవన్నీ నువ్వే చేసావా అన్నా పర్వాలేదు, లేకపోతే ముఖం మీద చెప్పకపోయినా లోపల కాస్త బిగుసుకుపోతారు. అలాగే డబ్బు విషయంలో మాత్రం వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉంటారని నేను మొదటి నుంచి చెప్తున్నాను. అలాగే తన భర్త కూడా ₹1 ఖర్చు చేసే దగ్గరైనా సరే లాజిక్ ఉండాలి. ఇక్కడ రూపాయి పెట్టడం వల్ల నాకేమైనా వస్తుందా లేకపోతే వృధాగా పోతుందా అని ఒక్కసారి ఆలోచన చెయ్యాలి అని కోరుకుంటారండి. ఒకవేళ ఊరూరు తిరిగి వృధా ఖర్చులు చేసే హస్బెండ్ అయితే, భర్త అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు. తాత్కాలికంగా దూరంగా ఉండే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. అలాగే చిన్న చిన్న విషయాల్లోనే ఓపిక లేకుండా, సహనం లేకుండా అధికంగా కోపగించుకునే భర్త అంటే వీరికి నచ్చదండి. ఒకవేళ కోపగించుకున్న భరిస్తుంది, కానీ మితిమీరితే మాత్రం వారి భర్త కంటే మొండిగా మారగలదు. మొత్తం మీద వృషభ రాశిలో జన్మించిన అమ్మాయిలు ముఖ్యంగా కోరుకునేది నన్ను ప్రేమించాలి, నా కుటుంబాన్ని గౌరవించాలి, ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా అబ్బాయికి ఉండాలి, ఆపదలో అండగా నిలబడాలి అనేది వారి యొక్క ప్రధానమైనటువంటి కోరికలండి. వృషభ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు కనుక జీవితంలో అడ్డంకులు ఎక్కువగా ఎదురవుతున్నట్లయితే మీ జాతక కుండలి ప్రకారం, అంటే వృషభ రాశిలో జన్మించిన వారందరికీ కూడా అదృష్టరత్నం అనేది డైమండ్ కానీ ఓపాల్ కానీ అయిపోదండి. మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి పెట్టుకుంటే పర్వాలేదు. అలా కాకుండా ఖచ్చితంగా మీ జాతకం ప్రకారం అదృష్టరత్నం కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి జాతక కుండలి అనేది ఉంటుందండి, అది గీయగలుగుతాం. అందులో ఏ గ్రహం అయితే యోగకారకుడు అవుతాడో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని సరైన సమయంలో కనుక ధరించినట్లయితే, సరైన క్యారెట్లు, సరైన స్టోన్ కనుక ధరించినట్లయితే జీవితంలో సమస్యల నుండి బయటపడగలుగుతారు.